అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్ సంచలనం సృష్టిస్తోంది. ఈ టూల్ దెబ్బకు అమెరికా టెక్ కంపెనీలే కాక భారత ఐటీ రంగ షేర్లు కుప్పకూలాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీలు భారీగా కుంగిపోయాయి. ఇంతకీ ఈ ఏఐ టూల్ ఎలా పనిచేస్తోంది? సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలపై ఈ టూల్ ప్రభావం చూపనుందా? ఈ కథనంలో చూద్దాం. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ విడుదల చేసిన సరికొత్త ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్ సాఫ్ట్వేర్ రంగంలో కలకలం సృష్టిస్తోంది. ఈ టూల్ ద్వారా పనులన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతే ఇక సంప్రదాయ సాఫ్ట్వేర్ కంపెనీల అవసరం ఏముంటుందన్న భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. గతంలో మనుషులు చేయాల్సిన పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ పూర్తి చేస్తుండడమే అందుకు కారణం. దీనివల్ల కంపెనీల సాఫ్ట్వేర్ బిజినెస్ మోడల్స్ దెబ్బతినే ప్రమాదముంది. ఏఐ వేగవంతమైన వృద్ధి సాఫ్ట్వేర్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డాక్యుమెంట్ రివ్యూలు, డేటా అనాలసిస్ వంటి పనులను మల్టీనేషనల్ కంపెనీలు భారత ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు అవుట్సోర్సింగ్ కింద అప్పగిస్తుంటాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ టూల్ తో ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగే అవకాశం ఉండడం భారత ఐటీ మార్కెట్ సంప్రదాయాన్ని దెబ్బతీసింది. దీని కారణంగా ఇవాల్టి ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్, ఎల్ఐన్టీ మైంట్రీ, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితిని అనలిస్టులు సాస్పోకాలిప్స్ గా చెబుతున్నారు. కంపెనీలకు ఏఐ సాయం చేస్తుంది అనే భావన నుంచి కంపెనీలను ఏఐ భర్తీ చేయగలదు అనే స్థాయికి ఆందోళనలు పెరగడమే ఈ సాస్పోకాలిప్స్ గా పేర్కొన్నారు. ఐటీ కంపెనీలో ఉండే డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి టాస్క్లను ఈ టూల్ భర్తీ చేయడంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంథ్రోపిక్ అనేది అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఏఐ పరిశోధన భద్రతా సంస్థ. 2021లో డారియో డానియేలాలు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని సృష్టించిన వారిలో కొందరితో కలిసి దీనిని స్థాపించారు. వీరి ప్రధాన ఉత్పత్తి పేరు క్లాడ్. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీనిస్తోంది. ఇది కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే పద్ధతిని వాడుతుంది. అంటే ఏఐ ఇచ్చే సమాచారం మరింత సురక్షితంగా, నైతిక విలువలతో ఉండేలా చూస్తుంది. గూగుల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఇందులో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. రచయితలు, అనలిస్టులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఆఫీసు యూజర్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక లాయర్లు, కంపెనీల కోసం ప్రత్యేక టూల్స్ కూడా ఉన్నాయని ఆంథ్రోపిక్ తెలిపింది.